అందరికీ నమస్కారం. యూరో కప్ ఫుట్బాల్ 2025 ఫైనల్ కు అంటే మహిళల యూరో 2025 ఫైనల్ కు అనూహ్యంగా స్పెయిన్, ఇంగ్లాండ్ చేరుకోవడం జరిగింది. సో విచిత్రం ఏంటంటే పురుషుల యూరో ఫుట్బాల్ క్లబ్ 2024 లో ఫైనల్ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్, స్పెయిన్ రావడం జరిగింది. కాకపోతే ఇంగ్లాండ్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఈ మహిళల యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫైనల్ కు ఇంగ్లాండ్, స్పెయిన్ రెండు దేశాలు రావడం చాలా విచిత్రం అని చెప్పాలి. ఎందుకంటే పురుషులది మరియు మహిళలది రెండు ఆడే జట్లు సేమ్ ఉండడం అనేది చాలా నిజంగా విచిత్రం అని చెప్పాలి. ఇప్పుడు స్పెయిన్ వర్సెస్ ఇంగ్లాండ్ 2021 యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ మహిళల కప్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఆ జట్టు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సో ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇంగ్లాండ్ జట్టు 2 సార్లు యూరో ఫుట్బాల్ ఫైనల్ కు వెళ్ళడం జరిగింది, కానీ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మహిళలకు సంబంధించి ఇంగ్లాండ్ యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ లోకి 2 సార్లు వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ కప్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఈసారి ఈ ఆదివారం జరిగే మ్యాచ్ లో మరి ఇంగ్లాండ్ గెలుస్తుందా, స్పెయిన్ గెలుస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.